సమత్వం అంటే అర్థం చేసుకోవాల్సిన అవసరమే ఉంది. ఎందుకంటే దాన్ని ఈక్వానిమిటీ ఈజ్ ఈక్వల్ టు అని ఇట్లా చూపించి ఆ అర్థం చెప్తారు సమత్వానికి. పాణిని మహర్షి శ్రమ అవైకల్యే అని అర్థం చూపించారు. కల్యము, వికలము, కలము, వికలము, అవికలము, అవైకల్యే తద్ధిత పదం వేశాడు. కలం అంటే శబ్ద సంఖ్యానము అని ఒకటి, గతి సంఖ్యానము అని ఒక అర్థం. పలికించుకొని అన్వయం చేసుకోవటం, ప్రవర్తించి అన్వయం చేసుకోవటం, ఇది కలము. వికలం అంటే దానికి వికృతం కావటం అన్నమాట. అంటే తనను తాను పలికించుకొని అన్వయం చేసుకోవటంలో దెబ్బతింటం వికల్పం, అంటే వికృతం కావటం అన్నమాట. అట్లాగే తాను ప్రవర్తించి మోసపోవటం అనేటటువంటిది వికలం కావటం అన్నమాట. అది కాకుండా ఉంటే సమత్వం. ఇప్పుడు ఎవరిదాకానే ఎందుకు తనలో తనకి సమత్వం కోల్పోతాడు మనిషి. అంటే ఏమిటంటే విషయంలో ప్రవర్తిస్తున్నాడా, బుద్ధిలో ప్రవర్తిస్తున్నాడా, ఇది తేలటం లేదు. ఎన్ని జన్మలైనా ఇది తేలటం లేదు. విషయంలో ప్రవర్తిస్తున్నాడు అంటే ఏమవుతున్నాడు, వికలం అవుతున్నాడు. అక్కడ విషయాన్ని పలికించి తన దాకా రావటం లేదు, సమన్వయం చేసుకోలేకపోతున్నాడు. విషయంలో ప్రవర్తించి తన ప్రవర్తన కావటం లేదు. ఎందుకు కావటం లేదంటే అన్నీ వెళ్ళిపోతున్నాయి, వదిలేస్తున్నాడు. వదిలేసినందుకు దిగులు లేకుండా వదిలేస్తున్నాడు. వదిలేసి ఏం చేస్తున్నాడు, తననే ఉంచుకుంటున్నాడు. అంటే ఇప్పుడు తనను నిలుపుకుంటున్నాడా, నేను అన్న తనను నిలుపుకుంటున్నాడా, విషయాన్ని వదిలేస్తున్నాడా, లేక నేను నిలుపుకుంటున్నాడా, విషయంలో ప్రవర్తిస్తున్నాడా. నేను తాను వదిలేస్తున్నాడని కూడా తెలియదు, విషయంలో ప్రవర్తిస్తున్నట్లుగానే తనకు భ్రాంతి. ఆ భ్రాంతిలో విషయంలో ప్రవర్తిస్తున్నాడు అనుకుంటున్నాడు. ఇది తనకు వికలం. ఇప్పుడు ఈ విషయాల్లోనే మనకు భగవద్గీత శ్లోకం ఏం చెప్తుందంటే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచేవ స్వపాకేచ పండితా సమదర్శిన. సమత్వము దర్శనం చేసిన వాళ్ళు. సమత్వం అంటే వికలం కాకుండా ఉంటారని దర్శనం చేసిన వాళ్ళు. ఎందుకంటే విద్యా వినయ సంపన్నులు అని అన్నప్పటికీ కూడాను అది విషయాత్మకం. అది వాడెవరు, అస్మద్భావాన్ని తీసుకుంటూ సచ్చిదానంద స్వరూపుడు తను. బ్రాహ్మణుడు అన్నప్పుడు కూడా అది ఒక వర్ణంలో ఉత్తమం కావచ్చు, కానీ వాడు మాత్రం సచ్చిదానంద స్వరూపుడు, దానిలో జీవించేవాడు. ఆ తర్వాత దేహం పుట్టుకతో వచ్చినటువంటిది బ్రాహ్మణము. ఈ పుట్టుకతో వచ్చినటువంటి విద్యా వినయం సంపన్నుడు అనేటటువంటిది ఇక్కడ. ఒకవేళ సాధన చేసి సిద్ధించినప్పటికీ కూడా తన స్వరూపం ఎక్కడ సమత్వం అంటే వికలం కాకుండా ఉంటుందంటే రచనలో తనకి ఇవేవి లేవు కనుక వికలం కాకుండా. కనుక విద్యా వినయ సంపన్నుడున్న బ్రాహ్మణుడున్న గవి అంటే గౌ అంటే గోహో నుంచి, మరి ఆవు గోవులందు కానీ ఇంద్రియములందు కానీ, హస్తిని అంటే మరి ఏనుగులందు కానీ, తర్వాత శుని చేయవ అంటే కుక్క ఎద్దు కానీ, స్వపాకేచ కుక్కను వండుకొని తినేవాడు చండాలుడని కానీ, ఇంకోటి అక్కడ కొన్ని చెప్పారు. ఎన్నైనా సరే బయట ఏ చెప్పినప్పటికీ కూడా అవన్నీ తనకు వికలం. అవన్నీ వికలమే. ఎందుకు వికలం అంటే అవి విషయాత్మకం, తానేమో ఆధ్యాత్మిక స్వరూపుడు. సృష్టి ఆధ్యాత్మికము, కర్మ ఆధ్యాత్మికము, జీవితం ఆధ్యాత్మికం. తనది ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికమే. అంటే అర్థం ఏమిటంటే బుద్ధి గ్రహింపు తనకు సత్యం తన దగ్గర నిలుస్తుంది. తను పోయేటప్పుడు బుద్ధి గ్రహింపుని తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు బుద్ధి గ్రహింపు ఎట్లా ఉన్నది అంటే విషయాన్ని వదిలేశాడు, విషయం ఒక గ్రహింపు వదిలేశాడు. బుద్ధి గ్రహింపు ఎట్లా ఉంది, తాను ఉనికిని ఎట్లా నిలుపుకున్నాడో, తన సంస్కారం ఎట్లా నిలుపుకున్నాడో అది ఉంటుంది. అందువల్ల వాడు బుద్ధిని మరి ఈర్ష్యాసూయలతో
కామక్రోధ లోహమోహమద మత్సరములు అనేటటువంటి వాటితో ఆ బుద్ధితో లోకమంతా తిరిగాడు అనుకోండి. లోకమంతా తిరిగినప్పుడు అది వికలం అయిపోయింది. ఇప్పుడు అవికల్పం అనేటువంటి సమత్వం ఎప్పుడు వస్తుందంటే అది వదిలేస్తే, ఆ బుద్ధి దోషాన్ని ఇప్పుడు వదిలేస్తాడో అప్పుడు తాను సముడవుతాడు. కనుక వాళ్ళల్లో అందరిలో విద్యా వినయ సంపన్నుడైనా, బ్రాహ్మణుడైనా, గోవు, హస్తి, వీటన్ని ఉన్నాయో వాళ్ళ ప్రవృత్తి వాళ్ళకుంది. ఆ ప్రవృత్తి కంటే వేరైనటువంటి స్వరూపం వాళ్ళు. ఇప్పుడు సమత్వంలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే, సమదర్శనుడైన వాడు ఏం చేస్తాడంటే, అక్కడ నిజభావం ఏది ఉందో అది చూసి దానికంటే వేరైన ప్రవర్తన ఎట్లా ఉంటుందో తన దాకా వస్తే వాడితో ప్రవర్తించినప్పుడు, వాడితో ఏదైనా మాట్లాడినా చేసినా ఏ వ్యవసాయం చేసినప్పుడు కూడా వాళ్ళ దానికంటే వేరైనటువంటి వాళ్ళ విషయాత్మకంగా వేరైనటువంటి సచ్చిదానంద భావాన్ని వాళ్ళకి అందించడానికి ప్రయత్నం చేయటం, అది మాటతో కావచ్చు, చేతతో కావచ్చు, భావంతో కావచ్చు, తన ప్రవర్తనతో కావచ్చు, ఏం చేసినా సరే తను అంతకంటే వేరు కాకుండా వాళ్ళ విషయాత్మకం దాని ముందు ఎప్పుడు కూడా లోకంతో ఎప్పుడు జరిగిపోకుండా, జగత్తుతో ఎప్పుడు కలవకుండా ఎవడుంటాడో, ఏ స్థితి ఉంటుందో అది సమత్వం.